చలికాలం వచ్చిందంటే వేడి వేడిగా ఏమైనా తాగాలనే కోరిక తరచూ కలుగుతుంది. అది కేవలం రుచికరమైనదే కాకుండా ఆరోగ్యానికి మేలు చేసేదైతే మరీ బాగుంటుంది. అవును, అలాంటి ఒక రెసిపీనే ఈ మటన్ బోన్ సూప్. పిల్లలైతే దీన్ని చాలా ఇష్టంగా తాగుతారు. శరీరానికి బలాన్నిచ్చి కీళ్లకి శక్తినిచ్చే రుచికరమైన మటన్ సూప్ను రెస్టారెంట్ టేస్టుతో ఇంట్లోని ఈజీగా తయారు చేసుకోవచ్చు. అదేలాగో చూసేద్దాం రండి. మటన్ బోన్ సూప్ తయారీకి కావలసిన పదార్థాలు: మటన్ బోన్స్ 400 గ్రాములు, నీళ్లు 5-6 కప్పులు, ఉప్పు రుచికి సరిపడా, పసుపు చిటికెడు, నూనె లేదా నెయ్యి లేదా వెన్న 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయలు 1 చిన్నది, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, దాల్చిన చెక్క 1 చిన్న ముక్క, యాలుకలు 2, షాజీరా 1/2 టీ స్పూన్, పుదీనా ఆకులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, లవంగాలు 5-6, మిరియాలు 5-6, జాజికాయ 1, మైదాపిండి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. మటన్ బోన్ సూప్ తయారీ విధానం: మటన్ బోన్ సూప్ తయారు చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిమీద ప్రెజర్ కుక్కర్ పెట్టి నూనె పోయాలి. నూనె కాస్త వేడెక్కిన తరువాత అందులో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు బాగా వేగి రంగు మారిన తరువాత ఇందులో దాల్చిన చెక్క, యాలుకలు, లవంగాలు, మిరియాలు, షాజీరాతో పాటు జాజికాయ పొడిని వేసి బాగా ఫ్రై చేయండి. ఇవి కాస్త ఫ్రై అయిన తరువాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా ఫ్రై చేయాలి. తరువాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. తరువాత ఇందులోనే పుదీనా ఆకులు, బిర్యానీ ఆకులు, మటన్ వేసి ఫ్రై చేయాలి. ఇవి కాస్త నూనెలో ఫ్రై అవగానే ఇందులో మటన్ మరిగేంత వరకు నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి ఉడికించాలి. ఈ బోన్స్ను హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. తరువాత చిన్న మంట మీద 6-8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మరొక స్టవ్ మీద ఒక కడాయి పెట్టి వేడి చేసి దానిమీద వెన్న వేయండి. ఇందులోనే మైదాపిండి వేసి చిన్న మంట మీద వెన్న కరిగి మైదాలో కలిసేలా ఉడికించుకోండి. వెన్న కరిగి రంగు మారిన తరువాత మనం తయారు చేసుకున్న సూప్ నుంచి కొద్ది కొద్దిగా నీటిని తీసుకుని దీనిలో పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం 2 నిమిషాల పాటు ఉడికిన తరువాత దీన్ని తీసుకెళ్లి మనం ముందుగా తయారు చేసుకున్న మటన్ సూప్లో కలపండి. మరొక 5 నిమిషాల పాటు ఈ మిశ్రమం మొత్తాన్ని ఉడికించిన తరువాత రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోండి. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకున్నారంటే మటన్ బోన్ సూప్ రెడీ అయినట్టే. దీన్ని సాయంత్రం పూట సూప్లా తీసుకోవచ్చు. ఉదయాన్నే బ్రెడ్తో కూడా కలిపి తినవచ్చు.